ప్రార్థన, ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పి, నేను ఉండను, అది నీ ఇష్టం, దయ్యాలు ఎక్కువైతాయి. ఉపవాసం ఏముంది, ఉంటే ఏమవుతుంది, ఉండకుండా ఏమవుతుంది అని రకరకాలుగా మాట్లాడతాం మనం చాలామంది. కానీ ప్రభు చెప్పాడు అది ఉండాలి, కానీ అది ఎలా ఉండాలి అవి కూడా చెప్పాడు. ఫస్ట్ ఉండాలి అంతే. ఉపవాసం వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైన మొండి దయ్యాలు వదిలిపోవట అసాధ్యము. నీ జీవితంలో కూడా ఎటువంటి మొండి సమస్య నీలో నిన్ను పట్టుకున్నా ఉపవాసముతోనే సాధ్యం. ఎటువంటి మొండి దయ్యాలు నిన్ను పట్టుకున్నా ఉపవాసముతోనే సాధ్యం. ఎటువంటి మొండి నొప్పులు నిన్ను పట్టుకున్నా ఉపవాసముతోనే సాధ్యం. అవి మరి దేని వలన కూడా అక్కడేముంది, సాధ్యము కాదు. చూడండి, ఈ విధమైన వదిలిపోవటం అసాధ్యమిగా ఉపవాసం వల్ల కానీ మరి దేని వలనైనను ఏది కాదు. నేను ఉండను,